ప్రతిపక్షంలో కూడా చూసినాం. చాలామంది ఎక్కడికి పోయినా నన్ను అడుగుతానని మధ్య మా పార్టీ నాయకులు, నువ్వు చాలా మారిపోయినావు, చాలా సబ్మిసివ్గా ఉంటావు. సబ్మిసివ్గా ఉండాలి. అధికారం ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల ముందుకు వినిపించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళ తరపున పోరాడేటువంటి పరిస్థితుల్లో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆవేశంగా ఉంటాము, ఆలోచనతో కూడా ఉంటాం. కానీ అధికారం ఉన్నప్పుడు ఆలోచనతో పాటు సంయమనం పాటిస్తాం. వాళ్ళు 4 మాటలు తిట్టినా తిట్టించుకొనైనా ఓపికగా ప్రజలకు సమాధానం చెప్తాం. ఏదైనా ఉంటే మా చేతల ద్వారా వాళ్ళ మాటలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాం. ఇక కళ్ళు పళ్ళు లేని వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇదంతా ఒక ట్రాష్, ఒక స్క్రాప్. ఆమె కూడా జిల్లా అధ్యక్షురాలు, మంత్రికి చేసింది కాబట్టి ఆమెకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ప్రశ్నించింది. గతంలో కూడా సమాధానం చెప్పినా మళ్ళీ దానికి ఆమె సమాధానం లేదు, వచ్చేస్తుంది టూరిస్టు మాదిరిగా ఏదో మాట్లాడేస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ పట్టించుకునే పాపం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం నిర్వహిస్తాడు జూన్ 4. అసలు ఖరీదులో నిర్వహించడానికి మీకు అర్హత ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వాళ్ళ భార్య కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఖూనీ చేసిండే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి అని చెప్పేసి, గొడ్డలు కొనుక్కోండేది కదిరిలో అని చెప్పేసి. ఫస్ట్ ఆ గొడ్డలి పోటుకు నువ్వు సమాధానం చెప్పండి ఆ స్వామి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అసలు సాటి మహిళగా ఈమె కింద నిస్సిగ్గుగా వస్తుందో విశ్వసించారని గారు నాకు అర్థం కావడంలే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మలో మీకు మహిళ కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లో మీకు మహిళను చూడలేకపోతున్నారా? లేదంటే వివేకానంద రెడ్డి కూతుర్లో కానీ వాళ్ళ భార్యలో కానీ మీరు మహిళను గమనించలేకపోతున్నారా? సిగ్గుండాలని. సాటి మహిళల్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో పనిచేయడానికి మీకు సిగ్గుండాలి. ఫస్ట్ మిమ్మల్ని సిగ్గుండాలని మాటకు కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఇంత మాత్రం కూడా మాట్లాడకపోతే మరీ మీకు సురుగు తగదు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేని గురించి వెనుపోటు దినం మీరు ప్రకటిస్తూ ఉన్నారు? జూన్ 4న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పరిపాలన సాగినటువంటి విధానానికి వ్యతిరేకంగా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చరిత్ర సృష్టిస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి శ్రీకారం చుట్టినటువంటి రోజు జూన్ 4, 2024. దాన్ని మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ లేదు ఆ రోజున ధర్నా చేయాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడము, ప్రజలను అపహాస్యం చేయడం అనేది వాస్తవమని మీరు మర్చిపోతాం. గత ప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏం చేసినాను? మీరు కదిరి రాయచూటు రోడ్లకి పోండి, లేదా తలుపుల మండలంలో అందరి నివా నుంచి కొండారెడ్డి చెరువుకు నీళ్ళు ఇచ్చిండేది అడపోయి చూడండి. మీకు ఏమన్నా పాదయాత్ర చేసి ఏమన్నా అవసరాలు ఉంటే కాలకృత్య అవసరాలంటూ కూడా తీర్చే నీళ్ళు ఉంటాయి ఆడ. గతంలో అయితే ఎత్తుక్కోవాల్సిన పని ఉండేది, లేదంటే ఏదన్నా వేరే చోట అడుక్కోవాల్సిన పని ఉండేది బకెట్లతో. ఇప్పుడే మీ కాలంలో కూడా నీళ్ళు ఉన్నాయి. ఏదైనా కడుక్కోవాలన్నా తుడుచుకోవాలన్నా కూడా నీళ్ళు ఉన్నాయి ఆడ. ఆ నీళ్ళు మేమే ఇచ్చినాం. ఆ కాలువలు అప్పట్లో అదే ఉన్నాయి, ఇప్పుడు అదే ఉన్నాయి. ఆ కాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి ఒక చిత్తశుద్ధి మాకు ఉండింది, మీకు లేకపోయింది, మీకు పొరబడింది. మీరు మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినారు కాబట్టే జగన్ రెడ్డి 11 రెడ్డి అయ్యాడు. వెన్నుపోటు దినం సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తాను. మొదటిగా మీలో మీకు సింహావలోకనం చేసుకోండి. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించే విధంగా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి రాష్ట్ర ప్రజలు 11 రెడ్డిని ఎందుకు చేసేసినారు 2024 కల్లా అనే దానికి ఆలోచన చేసుకోండి. మీకు ఫస్ట్